రీసెంట్ గా ఆవులు తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పి దూడని తీసుకొచ్చినాము అనుకుంటున్నారా? అస్సలు కాదు. సంక్రాంతి స్టార్ట్ అయిందంటే చాలు పల్లెటూరులో ఎక్కడ ఆవుల దగ్గర పేడ దొరకదు అనమాట. అందుకే వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెమే కలెక్ట్ చేద్దాం అని ఇది చేసి చాలా డేస్ అయింది. ఇప్పటికి కూడా పెట్టకపోతే పిడకలు ఆరిపోయే రోజు కూడా వచ్చేసింది. కానీ నేనైతే ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. పిడకలు ఆరిపోయినాయి కూడా. మా ఇంటి దగ్గరలో ఆవులు ఉండే ఇల్లు ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి పిడకలకు కావాల్సిన కొంచెం పేడది కలెక్ట్ చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెమే కలెక్ట్ చేసుకుంటున్నాం. మధ్య మధ్యలో ఆవులతో ఆడుకున్నాం మా చెల్లి నేను. మా చెల్లి అది పొడవడానికి వస్తుంది అనమాట. మా చెల్లి గెంతుతుంది. ఇంటికి ఇలా తీసుకెళ్ళి పిడకలు వేస్తాం అనమాట బాగా కలిపి. చిన్నప్పుడు ఎలా అంటే మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వేసుకునే వాళ్ళము. మేమైతే నేను, మా చెల్లి, మా తమ్ముడు. ఇప్పుడు కొన్ని వేస్తున్నాం. మా తమ్ముడు ఒక్కడే అనమాట. నాకు మా చెల్లికి పెళ్ళి అయింది కదా, ఇంకా వేసుకోవద్దంట. ఇది నిజంగా వేసుకోకూడదా? కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఈ వెన్న ముద్ద, అరటి పండు కూడా వేస్తారు కదా, అవి కూడా వేస్తున్నాము. బదులు కూడా మా తమ్ముడు వేసిస్తాడు అనమాట. ఇంకా చిన్నప్పుడు అయితే చాలా మందికి పాడు ఉండేది కదా, చాలా మందికి ఆవులు, ఎద్దులు చాలా మందికి ఉండేవి. అయితే స్కూల్ నుంచి రాగానే మా అమ్మకి చెప్పకుండా వెళ్తే అమ్మ ఘోరంగా కొట్టేది. చాలా జన తన్నులు తినేదాని అనమాట. నేను పిడకలు వేయడము, పేడ తేవడం ఎలా ఉన్నా గానీ మా అమ్మ నా వీపు సాపు చేసేది అనమాట. అంత ఘోరంగా తన్నులు తినేదాన్ని నేను. నా చిన్నప్పుడు సంక్రాంతి చాలా నచ్చుతుంది నాకైతే. ఇంకా మా నమ్మల సంక్రాంతి అయితే వాళ్ళైతే ఘోరంగా ఎంజాయ్ చేసే వాళ్ళంట. ఇప్పుడేముంది, పిడకల దండలు అమ్మేస్తున్నారు బయట.